హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు లేటెస్ట్ న్యూస్‌లో భాగంగా ఏమున్నాయి సిట్యుయేషన్స్ అంటే, ఈరోజు ఈనాడు పేపర్‌లో తాటికాయంత అక్షరాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా యూనివర్సిటీ. అన్ని క్రీడా విభాగాలు, శిక్షణ సంస్థలు దాని పరిధిలోకే. ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యం. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మాత్రం సమీక్షల మీద సమీక్షలు చేస్తూ ఉన్నాడు. స్కిల్ యూనివర్సిటీ అన్నాడు. ఇక దానికైతే ఈఎస్ఐసీలో ప్రారంభం అన్నారు. ఇంతవరకైతే ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఎన్ని డిగ్రీలో జాయిన్ అయిపోయారు. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. స్పాట్ అడ్మిషన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి స్కిల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఈ సంవత్సరం ఉంటాయా లేదా అంటే చెప్పడానికైతే మాకు కూడా ఎవరు అందుబాటులోకి అధికారులు రావట్లేదు. సో టెంపరరీ క్యాంపస్ అన్నారు, గచ్చిబౌలిలో అన్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్స్ తీసుకుంటా ఉన్నారు. 350 కోట్లు బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు. కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మాకు కూడా ఏమీ తెలియట్లేదు. అక్కడ వెళ్ళి అడిగితే ఇక్కడ ఏం లేదని చెప్తున్నారు. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక యూనివర్సిటీ అనౌన్స్ చేశారు. సో కొత్త యూనివర్సిటీస్ మాత్రం అనౌన్స్మెంట్ అయితే రాష్ట్రం చాలా గొప్పగా చేస్తుందని చెప్పొచ్చు. సో రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దశాబ్దాల క్రితమే ఆఫ్రో ఏషియన్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిన ఘనత హైదరాబాద్కు ఉందని, భవిష్యత్తులో ఒలింపిక్స్ కూడా వేదికగా మార్చాలని ఆకాంక్షించారట. ఒలింపిక్స్లోని ప్రతి క్రీడలో పథకాలు దక్కేలా తెలంగాణ క్రీడాకారులను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 4th సిటీలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై. సో ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇప్పుడు ఇంతకుముందు మనకి సైబరాబాద్ సిటీ, హైటెక్ సిటీ ఎట్లా మనకి సెంట్రల్ సిటీ ఎట్లా జోన్స్గా ఉన్నాయో, మనకి 4th సిటీ అనేది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తలపెట్టినటువంటి మరొక ఇప్పుడు సైబరాబాద్ సిటీ లాగా వీళ్ళు ఒక సిటీని డెవలప్ చేయదలుచుకున్నారు. ఆ 4th సిటీలో ఈ యొక్క కాలేజీకి, ఈ యొక్క యూనివర్సిటీకి వీళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ. దీంట్లో అన్ని క్రీడలను మరియు ఆ శిక్షణలు ఇచ్చే సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తేవాలనేది ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం. మన దేశంతో పాటు తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, మన శరీర నిర్మాణ తీరుకు అనువైన క్రీడలను గుర్తించాలి. వాటిపై ఉత్సాహం ఉన్నటువంటి వారిని గుర్తించాలి. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయ క్రీడా విభాగాలు, ప్రభుత్వ క్రీడా కళాశాలలు, అకాడమీలు, శిక్షణ సంస్థలన్నింటినీ క్రీడా వర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఇది జరిగినటువంటి విషయము. దీంట్లో అన్ని మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అన్ని కూడా దీని కింద తీసుకురావాలని అనుకుంటున్నారు అనమాట. సో యూనివర్సిటీస్ అనౌన్స్మెంట్ అయితే భారీ స్థాయిలో నడుస్తుంది, కానీ ఆచరణ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పెద్ద ఫాస్ట్గా జరుగుతున్నట్టు అనిపిస్తలేదు. సో ఇదండి పరిస్థితి. సో నిజంగా ఇవన్నీ కూడా ఆచరణలోకి వచ్చి నిజంగా తెలంగాణకు మేలు జరిగితే మంచిది, కానీ అనౌన్స్మెంట్స్కే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తుందని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. బై. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers.com, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. సంయుక్తంగా మనం విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు లేటెస్ట్ న్యూస్లో భాగంగా ఏమున్నాయి సిట్యుయేషన్స్ అంటే, ఈరోజు ఈనాడు పేపర్లో తాటికాయంత అక్షరాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా యూనివర్సిటీ. అన్ని క్రీడా విభాగాలు, శిక్షణ సంస్థలు దాని పరిధిలోకే. ఒలింపిక్స్లో పతకాలే లక్ష్యం. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు మాత్రం సమీక్షల మీద సమీక్షలు చేస్తూ ఉన్నాడు. స్కిల్ యూనివర్సిటీ అన్నాడు. ఇక దానికైతే ఈఎస్ఐసీలో ప్రారంభం అన్నారు. ఇంతవరకైతే ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఎన్ని డిగ్రీలో జాయిన్ అయిపోయారు. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది. స్పాట్ అడ్మిషన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి స్కిల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఈ సంవత్సరం ఉంటాయా లేదా అంటే చెప్పడానికైతే మాకు కూడా ఎవరు అందుబాటులోకి అధికారులు రావట్లేదు. సో టెంపరరీ క్యాంపస్ అన్నారు, గచ్చిబౌలిలో అన్నారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్స్ తీసుకుంటా ఉన్నారు. 350 కోట్లు బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు. కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా మాకు కూడా ఏమీ తెలియట్లేదు. అక్కడ వెళ్ళి అడిగితే ఇక్కడ ఏం లేదని చెప్తున్నారు. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక యూనివర్సిటీ అనౌన్స్ చేశారు. సో కొత్త యూనివర్సిటీస్ మాత్రం అనౌన్స్మెంట్ అయితే రాష్ట్రం చాలా గొప్పగా చేస్తుందని చెప్పొచ్చు. సో రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దశాబ్దాల క్రితమే ఆఫ్రో ఏషియన్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిన ఘనత హైదరాబాద్కు ఉందని, భవిష్యత్తులో ఒలింపిక్స్ కూడా వేదికగా మార్చాలని ఆకాంక్షించారట. ఒలింపిక్స్లోని ప్రతి క్రీడలో పథకాలు దక్కేలా తెలంగాణ క్రీడాకారులను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 4th సిటీలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై. సో ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇప్పుడు ఇంతకుముందు మనకి సైబరాబాద్ సిటీ, హైటెక్ సిటీ ఎట్లా మనకి సెంట్రల్ సిటీ ఎట్లా జోన్స్గా ఉన్నాయో, మనకి 4th సిటీ అనేది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తలపెట్టినటువంటి
మరొక ఇప్పుడు సైబరాబాద్ సిటీ లాగా వీళ్ళు ఒక సిటీని డెవలప్ చేయదలుచుకున్నారు. ఆ 4th సిటీలో ఈ యొక్క కాలేజీకి, ఈ యొక్క యూనివర్సిటీకి వీళ్ళు పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ. దీంట్లో అన్ని క్రీడలను మరియు ఆ శిక్షణలు ఇచ్చే సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తేవాలనేది ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ లక్ష్యం. మన దేశంతో పాటు తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, మన శరీర నిర్మాణ తీరుకు అనువైన క్రీడలను గుర్తించాలి. వాటిపై ఉత్సాహం ఉన్నటువంటి వారిని గుర్తించాలి. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయ క్రీడా విభాగాలు, ప్రభుత్వ క్రీడా కళాశాలలు, అకాడమీలు, శిక్షణ సంస్థలన్నింటినీ క్రీడా వర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఇది జరిగినటువంటి విషయము. దీంట్లో అన్ని మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అన్ని కూడా దీని కింద తీసుకురావాలని అనుకుంటున్నారనమాట. సో యూనివర్సిటీస్ అనౌన్స్మెంట్ అయితే భారీ స్థాయిలో నడుస్తుంది కానీ ఆచరణ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పెద్ద ఫాస్ట్గా జరుగుతున్నట్టు అనిపిస్తలేదు. సో ఇదండి పరిస్థితి. సో నిజంగా ఇవన్నీ కూడా ఆచరణలోకి వచ్చి నిజంగా తెలంగాణకు మేలు జరిగితే మంచిదే. కానీ అనౌన్స్మెంట్స్కే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తుందని చెప్పి చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. బై బై.